హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. లాస్ట్ వీక్ నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా, మార్కెట్లో ఏదైతే బుల్ రన్ నడుస్తుందో కంటిన్యూస్గా ఒక స్ట్రేట్ లైన్ లాగా వస్తుంది కాబట్టి ఒక చిన్న కరెక్షన్ అనేది రావడానికి ఆస్కారం ఉందని చెప్పి మనం లాస్ట్ వీక్ నుంచి కాషన్ తీసుకుంటున్నాము. ఆ విధంగా చూసుకున్నట్లయితే లాస్ట్ 3 డేస్లో ఒక చిన్న కరెక్షన్ అయితే రావడం జరిగింది. ఈ కరెక్షన్ తర్వాత ఈరోజు నిన్న ఒక చిన్న పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఈ పుల్ బ్యాక్ మళ్ళీ పాత ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికా, లేకపోతే ఈ పుల్ బ్యాక్లో మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ అవుతుందా అనేది మనం టెక్నికల్ అండ్ డెరివేటివ్ డేటా అనాలిసిస్లో చూసి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చార్ట్లో చూసినట్లయితే ఇక్కడ జనరల్గా ఏదైనా ఒక ట్రెండ్ హెల్దీ కరెక్షనా లేకపోతే ట్రెండ్ రివర్సల్ అయ్యేయడానికి అవకాశం ఉందా అని తెలియాలంటే రీసెంట్ లో దగ్గర నుంచి మనం హై వరకు ఫిబొనాచి లెవెల్ వేసుకుంటాము. ఫిబొనాచీస్లో ఏంటంటే జనరల్లీ ఏదైనా మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు హెల్దీ కరెక్షన్స్ 0.382 కరెక్షన్ వరకు హెల్దీ కరెక్షన్స్, 0.618 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రీవియస్ ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతుంది అనుకుంటే, లేదు ఇంకా ఆల్మోస్ట్ 0.618 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయినట్లయితే లాస్ట్ స్కోప్ వచ్చేసి 0.786 లెవెల్ అనేది ఉంటుంది. సో ఈ లెవెల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి 0.382 దగ్గర ఇప్పుడు సపోర్ట్ తీసుకోవడం జరిగింది 24,740 రేంజ్లో. సో ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ న్యూ హై ఫామ్ అవుతుందా, లేకపోతే ఈ సపోర్ట్ని మళ్ళీ బ్రేక్ చేసుకొని కిందికి వచ్చి 24,400 వరకు పడి, లేదంటే 24,168 వరకు పడడానికి అవకాశం ఉందా అని అంటే 3 లెవెల్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనేది 24,749 అనేది మార్కెట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వచ్చిన మూమెంట్లో డోజీ ఫామ్ అయింది కాబట్టి, డోజీ కన్నా దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటాము. స్పిన్నింగ్ టాప్ ఏంటంటే ఏదైనా ఒక రోజు చిన్న క్యాండిల్ బాడీ చిన్నగా ఉండి రెండు వైపులు విక్స్ పెద్దగా ఉన్నాయనుకోండి, దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటాము. స్పిన్నింగ్ టాప్లో ఏంటంటే బయర్స్ అండ్ సెల్లర్స్ కంప్లీట్గా రోజంతా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చి క్లోజర్ టైప్కి వచ్చేప్పటికీ ఈ ఇద్దరిలో ఎవరు కూడా విన్ అవ్వకుండా, ఎవరో ఒకరు విన్ అయ్యి డే క్లోజ్ అయినట్లయితే వాళ్ళ సైడ్ మార్కెట్ ఉంది అని చెప్పొచ్చు. కానీ ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో స్పిన్నింగ్ టాప్స్ వచ్చిన ఏ రోజైనా సరే నెక్స్ట్ డే హై బ్రేక్ అయినట్లయితే అటువైపు ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, లో బ్రేక్ అయినట్లయితే కిందకి బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రేపు ట్రేడింగ్ చూసుకునేప్పుడు ఈ స్పిన్నింగ్ టాప్ యొక్క హైస్ అండ్ లోస్ని మీరు జాగ్రత్తగా గమనించుకొని దాని ప్రకారంగా ట్రేడింగ్ బెట్స్ పెట్టుకున్నట్లయితే లాభాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది టెక్నికల్గా మనకి తెలుస్తున్నది. అదే మనం డెరివేటివ్ ప్రకారంగా చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ 25,100 దగ్గర మనకి హయ్యెస్ట్ కాల్ అనేది కనబడుతుంది. సో హయ్యెస్ట్ కాల్ 25,100 దగ్గరే మనం ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాం కాబట్టి రేపటి సెషన్లో కనుక ఈ 25,100 కాల్ యొక్క ఆప్షన్ స్ట్రైక్ మనకి అన్వైండ్ అయినట్లయితే 25,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ 25,200 అండ్ 25,300 దగ్గర ఈరోజే కొంచెం అన్వైండింగ్ మనం చూసాము కాబట్టి ఈ 25,100 బ్రేక్ అయినట్లయితే ఇవి చాలా ఈజీగా బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా 100 పాయింట్స్ అండ్ 200 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడే ఇక్కడ నుంచి అన్వైండింగ్ స్టార్ట్ అయింది కాబట్టి 25,100 కనుక ఒకవేళ బ్రేక్ అయినట్లయితే చాలా ఈజీగా 25,200, 25,300 దాటుకొని మళ్ళీ న్యూ హై మార్కెట్ చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి సెషన్లో ఈ రోజటి హైస్ అండ్ లోస్ని మార్క్ చేసుకొని అవి బ్రేక్ అయినట్లయితే దాని ప్రకారంగా ట్రేడ్ చేయాలి. ఒకవేళ కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయినట్లయితే ఏ లెవెల్స్ చూడొచ్చు అంటే 25,000 చూడొచ్చు. 25,000 దగ్గర మనకు హైయెస్ట్ పుట్ కనబడుతుంది. సో ఈ లెవెల్ సపోర్ట్ కింద తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇలాగ అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.